అమరావతికి శాశ్వత రాజధాని హోదా కల్పించే బిల్లు రాష్ట్రపతి భవన్కు చేరుకుంది. తొలుత లోక్సభలో, తర్వాత రాజ్యసభలో ఆమోదముద్ర పడిన నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము సంతకం చేస్తే చట్టరూపం దాలుస్తుంది. మరోవైపు అమరావతిలో విజయోత్సవాలు ఊరూరా జరుగుతున్నాయి. రాజధానికి భూములిచ్చిన రైతులు తమ ఇలవేల్పు కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తుళ్లూరు నుంచి పాదయాత్ర నిర్వహించి ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లు పోరాటం చేయాల్సి వచ్చిందని రైతులు అంటున్నారు. ఇక అమరావతి కోసం తాము చేసిన త్యాగం వృధా కాలేదని రాజధాని రైతులు అంటున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. న్యాయస్థానం నుంచి చట్టసభల వరకు అమరావతికి అనుకూలంగా నిర్ణయాలు రావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టు వస్త్రాలు సమర్పించారు. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ అమరావతి ఏకైక రాజధానిగా, శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఉండాలి అనేటువంటి కోరిక కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది మాత్రమే కాదు, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు నిన్న లోక్సభలో మద్దతు ఇచ్చిన విధానం చూస్తూ ఉంటే, ఇవాళ రాజ్యసభలో ఇస్తున్న విధానం చూస్తూ ఉంటేనే అందరికీ కూడా అర్థమవుతుంది. అంటే మనం ఒంటరి కాదు, మనకి మన రాష్ట్ర ప్రజలతో పాటు, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంతో పాటు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా అమరావతికి అండగా ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రానికి అండగా ఉన్నాయి అన్న సంతోషం 29 ఎలక్షన్ల లోపల అమరావతిని ఒక రూపుకైతే తీసుకొస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది. పెట్టుబడిదారులను కూడా ఆకర్షించడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలకి రాష్ట్ర ప్రజలతో పాటు మేమందరం కూడా అండగానే ఉంటాము, మేము మద్దతు తెలుపుతాము. మరి మన అమరావతి రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకి ఆయన మీద నమ్మకంతో ఇచ్చారో ఆ రైతులంతా మరి అంతా సక్రమంగా జరుగుద్ది. ఇక్కడ అంతా కూడా మనం సహాయం చేశాము ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆనందంగా ఉండగా, ఇప్పుడు చట్టబద్ధత అయిన తర్వాత పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ మరి ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ తల్లి దగ్గరికి వీళ్ళు సీరా తీసుకొని ఈ జేఏసీ కానీ, ఈ ఆడపడుచులు కానీ, రైతులు కానీ అందరూ ఆనందంతో ఇవాళ ఇక్కడికి నేను పిలిపించి రండి, మీ మొక్కులు తీర్చుకోండి, ఆ తల్లి ఆశీస్సులు పొందండి, అమరావతికి, బాబు గారికి, మీకు ఆశీస్సులు కలగాలని చెప్పి నేను ఇవాళ పిలుపుతం జరిగింది. నుంచి ఆంధ్రుల యొక్క ఆకాంక్షల రాజధాని అమరావతి ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా ఉండబోతుంది. దానికి ఆ విజయాన్ని చేకూర్చిపెట్టినటువంటి మాకే కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, మనోవేదకు గురి అయిన ఆ మూలపుటమ్మల, ముగ్గురమ్మల మూలపుటమ్మ అమ్మవారిని దర్శించి ఆమెకి విన్నవించుకుంటేనే మాకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ అమరావతి రాజధానికి చట్టబద్ధతను కల్పించాలనేటువంటి ఆకాంక్షను మేము అమ్మవారి ముందు వ్యక్తం చేసినప్పుడు అమ్మవారు దానికి సహకరించి ఈరోజు ఇటువంటి గొప్ప విజయాన్ని అందించింది. అందుకని ఆ అమ్మవారికి సీరతో మొక్కులు తీర్చుకోవాలనేటువంటి తలంపుతో ఈరోజు పెద్ద ఎత్తున అమరావతి మహిళలు, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో, అదేవిధంగా దీనికి ఈ యొక్క మొక్కులకి చెల్లించుకోవడానికి దుర్గగుడి చైర్మన్ గారు అయినటువంటి బొర్రా రాధాకృష్ణ గారు, గాంధీ గారు పూర్తి సహకారాన్ని అందించారు.